గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, జగన్ క్యాబినెట్పై ఊహాగానాలు వైరల్ అవుతున్న లిస్ట్ ఇంతకీ ఎవరెవరంటే అంటూ ఒక లేటెస్ట్ అప్డేషన్ ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. జూన్ 9వ తేదీన సీఎంగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సరే, ఇంతకీ జగన్ క్యాబినెట్లో ఎవరెవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై అసలు అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 150 కంటే ఎక్కువ స్థానాలను గెలిపోతుందని సీఎం జగన్ ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఐపాక్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. దీంతో సీఎం క్యాబినెట్లో చేరేందుకు చాలామంది ఆశావాహులు సిద్ధమవుతున్నారు. గెలిస్తే తప్పకుండా జగనన్న మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ విజ్ఞప్తులు వెలువెత్తుతున్నాయి. ఈ మేరకు రీజనల్ కోఆర్డినేటర్లకు వినతులు వస్తున్నాయి. ఒక్కో జిల్లా నుంచి 5 కంటే ఎక్కువ మంది ఈసారి జగన్ క్యాబినెట్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జూన్ 9వ తేదీన సీఎం ప్రమాణం ఉంటుందని చెప్పడంతో క్యాబినెట్ బర్త్లో దక్కించుకునే అవకాశాలు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వంగ గీత గెలిస్తే ఆమెకు డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం జగన్ స్వయంగా ఆమె పేరు ప్రకటించారు. ఒకవేళ వంగ గీత ఓడిపోయినప్పటికీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆమెకు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అనే టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. వంగ గీతను ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ఖాయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సామాజిక వర్గాలు వారీగా తొలుత ఆమెకే ప్రాధాన్యం కల్పిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నమాట. మంత్రి పదవి కట్టబెట్టి పిఠాపురం నియోజకవర్గంలో గట్టి నాయకురాలుగా పవన్ కళ్యాణ్ ధీటుగా ఎదుర్కొనే నాయకురాలుగా వంగ గీతను తయారు చేసేలా సీఎం జగన్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. అటు కుప్పంబర్లో ఉన్న భరత్ కూడా చంద్రబాబుపై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం ఇదివరకే ప్రకటించారు. చంద్రబాబుకు ధీటుగా భరత్ను తయారు చేయాలన్నది సీఎం జగన్ ప్లాన్. దీనికి మంత్రి పెద్దిరెడ్డి కూడా కృషి చేస్తున్నారు. సీఎం క్యాబినెట్లో ఖచ్చితంగా చోటు ఉండే వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు మళ్లీ క్యాబినెట్లో చోటు ఉంటుందని తెలుస్తుంది. ప్రతిపక్ష నేతలపై తీవ్రంగా విరుచుకుపడే వారికి ఈసారి ఖచ్చితంగా బెర్త్ దక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో కొడాలి నాని, పేరు నాని ముందు వరుసలో ఉంటారు. వైసీపీలో వీరిద్దరూ బలమైన గొంతుకులుగా చెప్తుంటారు. వైసీపీ పైన వైఎస్ జగన్పై ఎవరు విమర్శలు చేసినా తట్టుకోలేరు. తమ నోటికి పదును చెప్పి అవతల వ్యక్తులు ఎదుటి ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టకుండా ప్రతిదాడికి దిగడం వీరి ప్రత్యేకత. ఒకవేళ గుడివాడలో కొడాలి నాని ఓడిపోయినప్పటికీ ఆయనను ఎమ్మెల్సీ చేసి మినిస్టర్గా తీసుకుంటారని ప్రచారం. బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని వైసీపీ వాయిస్ బలంగా వినిపించడం మాత్రమే కాదు, చంద్రబాబు, నారా లోకేష్తో పాటు ఇతర టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడిపై పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ గెలిస్తే ఆయన కూడా క్యాబినెట్లో చోటు ఉంటుంది. ఉమ్మడి విజయనగరం నుంచి పీడిక రాజన్న దొర, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కరణం ధర్మశ్రీ, తూర్పుగోదావరి జిల్లా నుంచి పిల్లి సూర్యప్రకాష్, తోట త్రిమూర్తులు, వెస్ట్ గోదావరి నుంచి అబ్బాయి చౌదరి, గుంటూరు నుంచి మురుగుడు లావణ్య, విడుదల రజని, పిన్నెల రామకృష్ణారెడ్డి, ఒంగోలు నుంచి బలినేని శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి లేదా ఖలీల్ అహ్మద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.